రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై 2 నెలలుగా ఉత్కంఠ కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఉత్కంఠ భరిత రాజకీయ క్రీడకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో మేయర్ అవిశ్వాస తీర్మానంపై జీవీఎంసీ కౌన్సిల్ కాసేపట్లో సమావేశం కానుంది. ఇప్పటికీ మలేషియా వెళ్లిన కూటమి పార్టీ కార్పొరేటర్లు శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. విశాఖ చేరుకున్న వారిని ప్రైవేట్ హోటల్స్, రిసార్ట్స్ కి తరలించగా మరికొందరు మలేషియా నుండి నేరుగా జీవీఎంసీ కౌన్సిల్ హాల్ కు చేరుకుంటారని కూటమి నేతలు చెబుతున్నారు. మరోవైపు క్యాంపు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ సభ్యులు కొంతమంది కూటమికి జై కొట్టేందుకు ఉత్సుకత చూపుతుండటంతో ఇప్పటికే 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ ఆ పార్టీ అధిష్టానం చేసింది. ఇక కూటమికి మద్దతు ఇవ్వద్దని తమ కార్పొరేటర్లకు బుజ్జగింపులు చేపట్టింది. అటు అవిశ్వాస తీర్మానం నెగ్గే తీరుతామని కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే గ్రేటర్ విశాఖ మేయర్పేటకి సంబంధించి ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2 నెలలుగా ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ క్రీడలో నేటితో తెరపడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే మేయర్ పీఠానికి సంబంధించి గతంలో 2 నెలల కిందట అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకున్నటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా అనేక రకాలైనటువంటి మలుపులు అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఉంది. అయితే క్యాంప్ రాజకీయాలు దూరంగా ఉంటానంటున్నటువంటి జనసేన కూడా మొత్తానికి ఈ విషయంపై అయితే ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మలేషియా నుంచి విశాఖకు చేరుకున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మున్సిపాలిటీకి చేరుకున్న జీవీఎంసీకి చేరుకున్నటువంటి పరిస్థితి ఎంతైనా కనబడుతుంది. అయితే విశాఖకు చేరుకున్నటువంటి కార్పొరేటర్లు అంతా కూడా నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రైవేట్ రిసార్ట్స్ లో వీళ్ళందరినీ కూడా ఉంచినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే మరికొద్ది క్షణాల్లో ఈ సమావేశం కూడా కౌన్సిలింగ్ సమావేశం కూడా ఏర్పాటు కానున్నది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అనేటువంటి విషయంపై అయితే కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి మేయర్ ని ఏర్పాటు చేసుకునే దిశగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం కసరత్తు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే సుమారుగా వీళ్ళు అనుకున్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యను దగ్గరగా రీచ్ అవుతున్నామంటే కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ కార్పొరేటర్లంతా కూడా వీళ్ళు అనుకున్నటువంటి మేయర్ నే అక్కడ కూర్చోబెట్టాలని, మేయర్ గా నిలబెట్టాలన్నటువంటి ధ్యేయాన్ని అయితే కూటమి ప్రభుత్వం ఎంతైనా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏదైతే కూటమికి జై కొట్టేందుకు వైసీపీ నుంచి కూడా పలువురు కార్పొరేటర్లు ఉత్సాహం చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అవిశ్వాస తీర్మానానికి తర్వాతే కూటమి నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. అయితే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఇవ్వాలంటే కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను ఒదిగించే యత్నంలో ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ నేతలు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ దిశగా ప్రయత్నం అయితే చేస్తున్నారని అయితే మనం చెప్పొచ్చు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.